మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన డేట్ ఆఫ్ బర్త్లో కనుక మనం జాబ్ ఏదన్నా చేస్తూ ఆ జాబ్లో ఇమ్మడలేకపోతున్నాం అనుకోండి, అటువంటప్పుడు మనము జాబ్ చేసే చోట 4 అనే నెంబర్ వ్యక్తి అధీనంలో చేసామనుకోండి, మనం జాబే మారం. వినడానికి ఆశ్చర్యంగా ఉందండి. అయితే ఇప్పుడు మా బాస్ ఏ నెంబర్లో పనిచేస్తూ పుట్టాడో తెలుసుకోవాలండి, ఆయన 4లో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ కదండి. అంటే ఒక శాస్త్రం మీకు కొన్ని కొన్ని విషయాల్ని చెప్తున్నప్పుడు ప్రాక్టికల్గా కూడా ఇవి నిజమవుతూ ఉంటాయి. సో మొట్టమొదట్లో నాకు ఇదే డౌట్ వచ్చింది, అలా ఎలా అని. కానీ 4 అనే నెంబర్కి ఉన్న శక్తి ఏమిటి అంటే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయటం. 4 ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయటం మాత్రమే కాదండి, తన దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ని కానీ ఎవరిని కానీ ఒక పట్టాన వదులుకోదు. కాబట్టి మనము జాబ్లో చేరి ఒక 6 మంత్స్ చేసి మానేస్తున్నాము, లేకపోతే జాబ్లో ఉండాలని అనిపించట్లేదు, కానీ జాబ్ మాత్రం అవసరం మనకి. కానీ జాబ్ అవసరం చేయాలి, ఎక్కడా కుదురుకోలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు మనము 4 అనే నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి కంపెనీలో కనుక, లేదా 4 అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనము కనుక జాబ్ చేస్తే మనం మానేయమండి. అంటే మనల్ని పట్టుకుని ఉంచగలిగిన గ్రిప్ ఆ 4 అనే నెంబర్కి ఉంటుంది. అంటే 4లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇలాగ జాబ్స్ ఇస్తూ ఉంటారో 4 అనేది ఆ గ్రిప్ అలా ఉంటుందండి. సో కంపెనీలు స్టార్ట్ చేసి నడపటం కానివ్వండి, కొంతమందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, కొన్ని వందల మందిని మేనేజ్ చేయటం కానివ్వండి, ఈ శక్తి ఒక్క 4 అనే నెంబర్కి ఉంటుంది. 4 గురించి చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పానండి. 4 ఈజ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండి, ఇవ్వగలదు. 4 ఒకళ్ళ దగ్గర ఉద్యోగము చేయగలదు, 4 కంపెనీని నడపగలదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 ఉండాలా? ఇదేనా మీ క్వశ్చన్? మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 ఉంటే సరిపోదండి. మీకు ప్రొఫెషన్ నెంబరు 4 కింద ఉండాలి. మీరు 4లో పుట్టినంత మాత్రాన్ని మీ దగ్గర కెపాసిటీ ఉంటుందని అయితే నేను అనుకోను. అఫ్కోర్స్ 4 అనేది టెక్నికల్ నెంబర్. అంటే 4లో పుట్టి సైన్స్ చదివి లేదా బిజినెస్ మేనేజ్మెంట్ లాంటివి కనుక చదివి వీళ్ళు ప్రొఫెషన్ని ఎంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇదే ఒక 4 చదువు అంటే ఇష్టం లేకుండా, చదువు వైపు వెళ్లకుండా, లేదా తను చదువుకోవడానికి కొన్ని పరిస్థితులు ఏమాత్రము అనుకూలించినప్పుడు 4 చేయగలిగేది ఏమిటంటే బిజినెస్. అది క్లాత్ బిజినెస్ కావచ్చు, హార్డ్వేర్ బిజినెస్ కావచ్చు, సిమెంట్ బిజినెస్ కావచ్చు, ఆఖరికి ఫుడ్ బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే అండి. బిజినెస్ మాటకి వస్తే 4 చదువు వైపు వెళ్లకుండా బిజినెస్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ చార్ట్స్లో ఉంటే కనుక వీళ్ళు బిజినెస్ బాగా చేస్తారు. బట్ 4 ఎప్పుడూ కూడా ఒక టెక్నికల్ నెంబర్ అండి. అందరికంటే విభిన్నంగా ఆలోచిస్తారు, అందరికంటే టెక్నికల్గా ఉంటారు, అందిపుచ్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీని. ఇలా అందిపుచ్చుకున్నప్పుడు ఈ 4కి ఒక స్టెబిలిటీ తోటి మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి ఎనర్జీ వస్తుంది. ఒక కంపెనీ అధినేత లేదా ఒక 10 కంపెనీలు నడిపే వ్యక్తి 4 అయ్యుండి, ఈ కంపెనీల్లో పనిచేసే హెచ్ఆర్లు కానివ్వండి, మార్కెట్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఆర్ ఇంకొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, అదే 4కి సంబంధించి వాళ్ళ ప్రొఫెషన్ నెంబర్స్ కనుక ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర జాబ్ చేసేవాళ్ళు వేరే కంపెనీస్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? తెలియడం కష్టమే. మన పై బాస్ని వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి, లేకపోతే మీ దాంట్లో ఏ నెంబర్లు ఉన్నాయని అడుగుతామా? ఇక్కడే మనకి కొంచెం అర్థం కాని విషయం. అయినప్పటికీ కొద్ది గొప్ప అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు అటువంటి కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీలో చేసేవాళ్ళు కానీ, మేనేజ్ చేసేవాళ్ళు కానీ, మేనేజ్మెంట్ వాళ్ళు కానీ 4 అనే నెంబర్లో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రొఫెషన్ నెంబర్ 4 అయినప్పుడు ఆ గ్రిప్ వేరే ఉంటుందండి. అలాంటి చోట మాటి మాటికి ఉద్యోగాలు మానేసే వాళ్ళు కనుక వెళ్ళి చేరినట్లయితే వాళ్ళు అక్కడి నుంచి ఇంకా కదలరు. ఇది న్యూమరాలజీలో ఒక స్పెసిఫిక్ విషయం అని చెప్పచ్చు. అర్థమైంది కదండి? మీలో ఎవరైనా సరే మాట్లాడితే ఉద్యోగాలు మానేస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయ్యి 2-3 ఏళ్ళైనా నేను కదలలేదు,
నేను ఇక్కడే చేస్తున్నాను అని అనుకుంటే మీరు 4 అనేటటువంటి నెంబర్ గ్రిప్లో కాబట్టి అక్కడ ఉండగలిగారు. అదర్వైజ్ మీరు అక్కడ ఉండటం మాత్రం చాలా చాలా కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.